పార్టీ పటిష్టత గురించి, పార్టీ కార్యక్రమాల గురించి ఈ నెల 10వ తారీఖున గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారి అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్లమెంట్ ఎన్నికల్లో వివరించవలసిన వ్యూహం, పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా ఈ నెల 10వ తారీఖున వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోనే ఆ సమావేశం నిర్వహించుకుంటారు కాబట్టి డివిజన్కు ముగ్గురిని ఆ సమావేశానికి వెళ్ళాలి కాబట్టి ఈరోజు ఈ సమీక్షా సమావేశం నిర్వహించుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం, కానీ తెలంగాణ సాధన కోసము త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ సాధించే క్రమంలో ఒక కఠోర దీక్షతోని గులాబీ శ్రేణులందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతో అహర్నిశలు అనేక కష్టాలకు ఓర్చి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ వెంట గులాబీ సైన్యం అంతా కూడా వారు ఇచ్చినటువంటి ఉద్యమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేసిన దాంట్లో పోరుగల్ లాంటి ఓరుగల్లు ప్రత్యేకించి హనుమకొండ వరంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గులాబీ సైన్యం వారి త్యాగాలను ఎన్నడూ కూడా తెలంగాణ ప్రజలు మరవరు. అందులో భాగంగా 2009 నుంచి మొన్న జరిగినటువంటి ఎన్నికల వరకు కూడా ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా రెపరెపలాడేదానికి మా గులాబీ శ్రేణులందరూ కూడా కష్టపడ్డారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాలు మేము ఉంచిన దానికి రాకున్నా కూడా ఒక తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేదానికి గతంలో ఇప్పుడు రాబోయే రోజులలో గులాబీ పార్టీ శ్రేణులలో నేను కూడా ఒకనిగా ముందు వరుసలో ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా విచిత్రంగా ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా అమలు చేయకుండా గత ప్రభుత్వం పైన అనేక నిందలు, అనేక ఆరోపణలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. అయినప్పటికీ కూడా మేము ఓపికతోని వారు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు నెరవేర్చాలని చెప్పి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము వారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము వివరిస్తుంటే వారు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మా గులాబీ సైన్యం, మా పార్టీ అధినేత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఏ కార్యక్రమానికైనా కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు, అహర్నిశలు కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి స్థాపించిన 2001 నుంచి స్థాపించిన నాటి నుండి నేటి వరకు జరిగినటువంటి అనేక ఎన్నికలలో కానీ జరిగినటువంటి అనేక పరిణామాలలో కూడా గెలుపు ఓటర్లు సహజం. గెలిచినా ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డాం. గతంలో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మా పార్టీని చీల్చాలన్నా కూడా కొంతమంది పోయినప్పటికీ కూడా పార్టీ నిలదొక్కుని గులాబీ సైన్యం అంతా కూడా కేసీఆర్ వెంట ఉండి కఠోర దీక్షతోని గాంధీ మార్గంలో తెలంగాణ సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో దేశంలో ఎక్కలేని విధంగా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చి ఈరోజు తెలంగాణనే ఆదర్శంగా నిలిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయాన్ని ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేని పరిస్థితులు ఉన్నారు. సరే, మొన్న ఓటమి జరగవచ్చు, కేవలం 1.8% ఓట్ల తేడాతోని, అంటే సుమారు 3-4 లక్షలతోని ఓటమి చెందినాం. అయినా కూడా మేము అధైర్యపడము. మరింత రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను, పార్టీ పథకాలను, పార్టీ గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరిస్తూ రాబోయే రోజులలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా మా పార్టీలందరూ కూడా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా, సైనికులుగా గులాబీ సైన్యం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఒక గులాబీ సైనికునిగా ప్రజల పక్షాన గతంలో కూడా కార్పొరేటర్గా ప్రజల పక్షాన పోరాడినా, నగర అధ్యక్షునిగా ప్రజల పక్షాన పోరాడినా, శాసనసభ్యునిగా 3 సార్లు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని
వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేసి ప్రజల పక్షాన ఉన్నా. మరి ఈ సందర్భంగా ఏదో ప్రజాప్రతినిధి మారిందనో లేదో ప్రభుత్వం మారిందనో ప్రజల పైన మాత్రం కక్ష సాధింపు చర్య చేపట్టొద్దని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా.